గురువుగారు, సత్యభామ అలకబోనటం, శ్రీకృష్ణుడు ఆమె పాదాలు పట్టుకోవటం, ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయా లేకపోతే ఒట్టి కల్పనేనా? నిజానికి భాగవతంలో కానీ భారతంలో కానీ కృష్ణుడు ఉదాత్త పురుషుడు, ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరశాంతుడు, ధీర లలితుడు అనే 4 విధాలుగా వర్ణింపబడిన ఆలంకారిక శాస్త్రంలో ఉండే నాయికా ప్రకరణంలో ధీరశాంతుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ధీర లలితుడుగా కూడా కొన్ని గ్రంథాలలో వర్ణింపబడినట్టుకి ఈ విధమైనటువంటి శృంగారపరమైనటువంటి లాలిత్యంలో ఉన్నట్లుగా, లౌల్యంలో ఉన్నట్లుగా రామాయణ భారత భాగవతాది గ్రంథాలలో, ప్రత్యేకించి భారత గ్రంథాలలో ఎక్కడా చెప్పబడలేదు. కేవలం ప్రబంధాలలో పారిజాతాపహరణం అనేటటువంటి కావ్యంలో ముక్కు తిమ్మన్న ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాయలవారి భార్యలలో చిన్నాదేవికి అలాగే తిరుమల దేవికి వచ్చేటటువంటి గొడవలలో ఒక పాత్రగా సత్యభామ పాత్రను సృష్టించాడే కానీ పురాణాలలో ఇలా లేదు. హరివంశంలో కూడా ఇలా చెప్పబడలేదు. నాచన సోమన్న అనే మహానుభావుడు హరివంశం అనే కావ్యాన్ని మనకు అందించి ఉన్నాడు. అందులో కూడా ఇలా చెప్పబడలేదు. కొంతలో కొంతగా కవిత్వ పోకడగా సత్యభామాదేవి నరకాసుర సంహారార్థమై గరుత్మంతుడిని అధిరోహించి బాణము సంధించి హరిజూచు అనే పద్యాలు ఉన్నప్పటికీ చక్రాన్ని ప్రయోగించి నరకాసుర సంహారం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడే, సత్యభామ కాదు. అలాగే పారిజాతాపహరణ కావ్యంలో ఉండే సన్నివేశానికి మూలం కొంతవరకు కూచిపూడి బచ్చన భాగవతులు. భామాకలాపం అనేటటువంటి ఒక నాట్య విశేషం, నాటక లక్షణాలలో కొంత ఆనందం కలిగించే నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డ ఒక ఆంగిక ప్రకరణంలో ఇలా అభయవ రూపాన్ని, అభినయ శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి ఈ రూపం వచ్చిందే కానీ సత్యభామాదేవి ఇలాగా ఎక్కడ ప్రాచీన గ్రంథాలలో చెప్పబడలేదు. ప్రబంధాలలో ఉన్న రూపం ఇది అని చెప్పుకోవాలి. పారిజాతాపహరణంలో నారదుడు తెచ్చినటువంటి ఆ పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణీదేవికి ఇవ్వగానే చలికెత్తే పరుగున వెళ్ళి సత్యభామాదేవికి చెబుతుంది, ఇలా ఇచ్చాడమ్మా, చెప్పుడు మాటలు వినకూడదు. విన్న ఆ సత్యభామాదేవికి ఆగ్రహం పెళ్ళిబుకెత్తింది. కోపంతో తోక తొక్కిన తాచుపాము వల లేచింది. ఎలా లేచింది? అన వినిపేటపడ్డ ఉరగాంగడ యుంబల నేయిబోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల. నేయిబోయగా భగ్గుమని ఏ విధంగా జివాల ఎగిసిపడిందో తోక తొక్కిన ఆడత్రాచుపాము వలే. కవి సమయాలు ఇవన్నీ కూడా. అంతేకాని సత్యభామాదేవిని ఇలా భాగవతం కానీ భారతం కానీ వర్ణించలేదు.